నమస్తే. భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 10వ శ్లోకం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః. సో భగవానుడు జీవుడి యొక్క జర్నీ ఎలా ఉంటుందో ముందు 2 శ్లోకాల్లో చెప్పారు. సో జీవుడు ఒక శరీరంలో నుంచి వెళ్ళేటప్పుడు మనస్సుని ఇంద్రియాలని తీసుకొని వెళ్ళి ఇంకో నెక్స్ట్ శరీరంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో ఆయా విషయాలను అనుభవిస్తూ కర్మాలని కూడబెట్టుకుంటున్నాడని చెప్పారు. అయితే ఇప్పుడు అంటున్నారు, ఈ శరీరంలో ఒక శరీరంలో ఉన్నప్పుడు కానీ ఉత్క్రామంతం వెళ్ళిపోయేటప్పుడు కానీ ఆ జీవాత్మని ఎవరు కూడా గుర్తించలేరు. అంటే ఉండి ఈ బాడీలో ఇంద్రియాలతో అన్ని విషయాలను అనుభవించేటప్పుడు ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. సో ఏంటి, ఈ శరీరంలో ఉండి ఏ విషయాలని అనుభవిస్తున్నప్పుడు కానీ లేకపోతే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కానీ విమూఢ నాను పశ్యంతి, ఈ జీవాత్మని విమూఢ అంటే జ్ఞానం లేని వాళ్ళు తెలుసుకోలేరు. కానీ జ్ఞాన చక్షుషః, ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఈ జీవాత్మని గుర్తుపట్టగలుగుతారు అని చెప్తున్నారు. సో దీనికి మనం 13th చాప్టర్కి వెళ్తే క్షేత్రజ్ఞుడు వేరు క్షేత్రం వేరు అని చెప్పుకున్నాం. సో మనం క్షేత్రజ్ఞుడు అంటే జీవాత్మ ఈ బాడీతో కలిసిపోయి ఉన్నట్టే ఉంటాడు, శరీరంతో ఇంద్రియాలతో మనస్సుతో. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్. అనాత్మ ఈజ్ డిఫరెంట్, ఆత్మ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అనాత్మ. సో అనాత్మని మనం గుర్తుపట్టి ఆత్మని డిఫరెన్షియేట్ చేయగలిగితే ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు జీవాత్మని గుర్తుపట్టగలుగుతారు అని చెప్తున్నారు. అంటే ఏంటంటే జ్ఞానం పెంచుకున్నప్పుడు ఈ అజ్ఞానం పోయి ఆ క్షేత్రజ్ఞుని ఆ జీవాత్మని మనము అర్థం చేసుకోగలుగుతాం. సో భగవానుడు అదే చెప్తున్నా, అది ఆ జ్ఞానం వచ్చినప్పుడే మనం ఆ జీవాత్మ యొక్క జర్నీని మనము కంట్రోల్ చేయగలుగుతాం. ఆ జీవాత్మ పాపం ఈ బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ తో కలిసిపోయి వీళ్ళు ఈ బాడీ మైండ్ ఇంటెలెక్ట్ తో చేసే పనులన్నీ పాపం ఆయనకు ఆపాదించబడి హీస్ ట్రావెలింగ్. కానీ నిజానికి ఎప్పుడైతే జ్ఞానంతో ఇవన్నీ ఆపేస్తామో ఆ జీవాత్మ జర్నీ కూడా ఆగిపోతుంది. అదే మోక్షం అంటే, అదే విముక్తి అంటే ఆ జీవాత్మకి. సో భగవానుడు అదే చెప్పడానికి ట్రై చేస్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.